ప్రీవియస్ వీడియోలో ఈ కోర్స్‌కి సంబంధించి టైప్స్ ఆఫ్ కేసెస్‌లో ఆర్బిట్రేషన్ ఈపీ ఎక్కడ ఎవరు ఫైల్ చేస్తారు? ఎందుకు ఫైల్ చేస్తారని చెప్పి తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో మనం ఇంకొక కేస్ టైప్ తెలుసుకుందాం. అది ఏంటంటే ఆర్బిట్రేషన్ ఓపీ. ఆర్బిట్రేషన్ ఓపీ ఎక్కడ ఫైల్ చేస్తారు? ఎవరు ఫైల్ చేస్తారు అంటే ఇప్పుడు మనం ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ గురించి ఆర్బిట్రేషన్ ఈపీ దాంట్లో నేను ఆల్రెడీ క్లియర్‌గా చెప్పాను. ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో జడ్జ్‌మెంట్ అంటే అవార్డ్ కాపీ పాస్ అయిన తర్వాత దాన్ని ఛాలెంజ్ చేస్తూ మనం అపీల్‌కి వెళ్తాం. అపీల్ వెళ్ళిన దాన్ని ఆర్బిట్రేషన్ ఓపీ కింద ఫైల్ చేస్తామన్నమాట. ఎందుకు మేజర్‌గా దీనికి ఫైల్ చేస్తామంటే మెయిన్ రీజన్స్ వచ్చేసి ఈ యొక్క ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ కేసెస్‌లో ఒక మేజర్ డ్రాబ్యాక్ ఉంది. ఏంటి అంటే దీనికి జ్యూరిస్డిక్షన్ ఉండదు. ఎలా అంటే దీనికి నేను క్లియర్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్సే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామ్ ఇన్‌స్టిట్యూషన్ తీసుకుందాం. అయితే మీరు కడపలో లోన్ తీసుకొని ఉంటారు శ్రీరామ్‌లో. అయితే లోన్ కట్టలేదు మీరు. కట్టకపోయేసరికి శ్రీరామ్ వాళ్ళు మీ పైన కేసేయాలి. ఆర్బిట్రేషన్‌లో కేసేస్తారు. అది ఎక్కడ ఏస్తారు అంటే కడపలో వేయరు. ఈ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌కి ఉన్న పవరే అదనమాట. ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళు ఎక్కడైనా కేస్ ఏసుకోవచ్చు. దానికి ఎటువంటి జ్యూరిస్డిక్షన్ లేదనమాట. మీ పైన మీరు కడపలో లోన్ తీసుకుంటే మీ పైన ఢిల్లీ నుంచి అవార్డ్ కాపీ అంటే ఢిల్లీలో కేసేస్తారనమాట మీ మీద. అప్పుడు సమ్‌టైమ్స్ వచ్చేసి మీకు వెళ్ళడానికి అవ్వదు. మీకు అందినా కూడా మీకు తెలీదు. అరే! అక్కడ నా కేస్ ఎందుకుంది అనే లోపల మీకు ఇక్కడ అవార్డ్ అనేది వచ్చేసింటది. సో, ఇట్లా నాకు తెలియకుండా నాకు అక్కడెక్కడో వేశారండి. నాకు తెలియలేదు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. సో, నేను అందుకే ఛాలెంజ్ చేస్తున్నాను ఈ కేస్‌ని అని చెప్పేసి అప్పీల్‌కెళ్తారు. సో, ఇప్పటికి అర్థమైంది కదా! ఆర్బిట్రేషన్ ఓపీ అనేది ఎందుకు ఫైల్ చేస్తారు అని చెప్పేసి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక కేస్ టైప్‌లో కలుసుకుందాం.